గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు జిఎస్ఎల్వి F-16 ప్రయోగం సక్సెస్. నిర్దేశిత కక్షలోకి నైసార్ ఉపగ్రహం. ఫలించిన 10 ఏళ్ల నాసా ఇస్రో కృషి. కొత్తగా మరో స్కీమ్. విద్యుత్ విభాగం ప్రక్షాళనకు సంస్కరణలు. అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. నేటి నుంచి కాంగ్రెస్ జనహిత పాదయాత్ర. ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి, పిసిసి అధ్యక్షుడు మహేష్తో ముఖ్యమంత్రి చర్చలు. 6న ఢిల్లీ ధర్నాలో పాల్గొనున్న సీఎం. భారత్పై 25% సుంకాలు, జరిమానాలు, వీటికి అదనం రేపటి నుంచి అమల్లోకి. ట్రంప్ ప్రకటన. మిత్రదేశం అంటూనే భారీ భారం. రష్యాతో వాణిజ్య సంబంధాలపై తీవ్ర ఆక్షేపణ. దేశ ప్రయోజనాలు కాపాడుకుంటాం భారత ప్రభుత్వం. ట్రంప్ వ్యూహం అదేనా? బ్యారేజీల్లో లోపాలకు బాధ్యులెవరో? కాళేశ్వరంపై నేడు జస్టిస్ ఘోష్ నివేదిక. నీటిపారుదల శాఖ కార్యదర్శికి అందజేత. 15 నెలల పాటు లోతుగా విచారించిన కమిషన్. ఆయన చైనా గురు, అందుకే బీజింగ్ ఒలింపిక్స్కు వెళ్లారు. రాహుల్ గాంధీపై జయశంకర్ పరోక్ష విమర్శలు. 3 ఉగ్రవాదుల తలలు లేపేశాం అమిత్ షా. రాజ్యసభలో కొనసాగిన చర్చ. చివర్లో విపక్షం వాకౌట్. మీ ప్రవర్తన విశ్వాసం కలిగించడం లేదు. జస్టిస్ వర్మపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. తీర్పును రిజర్వ్లో ఉంచిన ధర్మాసనం. బెట్టింగ్ యాప్ కోసం ఎందుకు ప్రచారం చేశారు? పారితోషికం ఎంత తీసుకున్నారు? ప్రకాష్ రాజ్ను విచారించిన ఈడీ. గొర్రెల కుంభకోణంలో రంగంలోకి ఈడీ. 700 కోట్ల మళ్లింపుపై ఆరా. గ్రేటర్ హైదరాబాద్లో 8 చోట్ల ఏకకాలంలో సోదాలు. తలసాని మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ విచారణ. ఫామ్ హౌస్లో మద్యం నోట్ల కట్టలు. 12 అట్టపెట్టెల్లో 11 కోట్లు లభ్యం. ఇదంతా ఏపీ మద్యం కుంభకోణం ముడుపుల సొమ్మే. యువ మెదడుకు ఉప్పెన చోటు. బ్రెయిన్ స్ట్రోక్ అంటే మెదడుకు ఆక్సిజన్ పోషకాలను తీసుకెళ్లే రక్తనాళాల అవరోధం కలగడం లేదా చిట్లడం వల్ల మెదడులోని కొంత భాగం దెబ్బతింటుంది. దీన్నే స్ట్రోక్గా పరిగణిస్తారు. ఇప్పుడు సాక్షి. ఆ షేర్ల బదిలీ అక్రమం. షర్మిలపై వైఎస్ జగన్ కేసులో ఎన్సీఎల్టీ స్పష్టీకరణ. ఉచితాల కోసం కొత్త స్కీమ్. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. నోట్ల కట్టల మాటున బాబు మహాకుట్ర. ఏ స్థాయికైనా దిగజారుతామనేలా దర్యాప్తు సంస్థ మరో బరితెగింపు. 11 కోట్ల జప్తు పేరుతో టీడీపీ కార్యాలయం డైరెక్షన్లో హైడ్రామా. మద్యం అక్రమ కేసులో న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించే కుతంత్రం. కాంగ్రెస్ దారాదత్తం చేసింది, మేం తిరిగి తీసుకొస్తాం. పాక్ ఆక్రమిత కశ్మీర్పై రాజ్యసభలో అమిత్ షా ప్రసంగం. 25% సుంకాలు. భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాంబు. రష్యాతో వ్యాపారం చేస్తున్నందుకు అదనంగా జరిమానా కూడా. ఆగస్టు 1 నుంచి అమల్లోకి నిర్ణయాలు. ట్రంప్ ప్రకటన. మోదీ ప్రభుత్వ ఘోర వైఫల్యం. మండిపడ్డ కాంగ్రెస్ విపక్షాలు. దేశ ప్రయోజనాలను కాపాడుతాం కేంద్రం. నింగిలోకి నైసార్. జిఎస్ఎల్వి 16F రాకెట్ ప్రయోగం విజయవంతం. సునామీ ప్రకంపనలు. రిక్టర్ స్కేల్పై 8.8 తీవ్రతతో సంభవించిన భూకంపం. రష్యా, జపాన్, అమెరికా, హవాయ్ తీరాలను తాకిన భీకర సునామీ అలలు. రష్యా తూర్పు తీరం వెంబడి పసిఫిక్ మహాసముద్రంలో మొదలైన ప్రకంపనలు తీర పట్టణాలను కుదిపేసిన అత్యంత ఎత్తైన అలలు. భారీ భూకంపం దాటికి చిగురాటుకుల భారీ భూకంపం దాటికి చిగురుటాకులా వణికిన తీర దేశాల ప్రజలు. ఇప్పుడు ఆంధ్ర జ్యోతి. మోదీకి ధైర్యం లేదు. ట్రంప్ అబద్ధాలు ఆడుతున్నారని చెప్పలేకపోతున్నారు. అలా చేస్తే ఆయన నిజం బయట పెడతారు. రాహుల్ 2 గంటల ప్రసంగంలో ఒక్కసారి ట్రంప్ పేరెత్తలేదు. భారత్ పాక్ ఘర్షణలో మూడో పక్షం జోక్యాన్ని ఎందుకు అంగీకరించారు? మల్లికార్జున ఖర్గే. పీఓకేను ఇచ్చింది మీరే, దానిని బీజేపీ ప్రభుత్వమే తిరిగి తీసుకొస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రాహుల్ చైనా గురువు. విదేశాంగ మంత్రి జయశంకర్ ఎద్దేవా. రాజ్యసభ చర్చల్లో నెహ్రూ కాంగ్రెస్పై ధ్వజం. ఎమ్మెల్యేల అనర్హతపై అంశంపై నేడు సుప్రీం తుది తీర్పు. స్పీకర్ కాలయాపనపై గతంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు. అసెంబ్లీలో సీఎం చేసిన వ్యాఖ్యలపైన తీవ్ర అభ్యంతరం. తీర్పు ఇవ్వనున్న సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం. లిక్కర్ స్కామ్. 11 కోట్ల డంపు. భారత్పై 25% సుంకం. నింగిలోకి నిసార్. జిఎస్ఎల్వి F-16 ప్రయోగం విజయవంతం. 378 కోట్ల సైబర్ దోపిడీ. ఆయుధాలు అప్పగించి వైదొలగండి. కలెక్టర్ సార్కే సమస్యలు చెబుదాం. రాష్ట్రంలో మరో స్కీమ్. ఉచిత పథకాలన్నీ దాని పరిధిలోకే. ఇప్పుడు వెలుగు. గొర్రెల పంపిణీ స్కామ్లో ఈడీ సోదాలు. మాజీ మంత్రి తలసాని, ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ ఇంట్లో భారీగా నగదు పట్టివేత. ఆర్డినెన్స్పై పీఠముడి. గవర్నర్ ఆమోదించగానే స్థానిక ఎన్నికలకు వెళ్లాలనుకున్న సర్కార్. అనూహ్యంగా రాష్ట్రపతి పరిశీలనకు పంపిన గవర్నర్. రష్యా తీరంలో పెను భూకంపం. హైవేలపై సడన్ బ్రేక్ వేయడం నిర్లక్ష్యమే.
హైవేలపై సడన్ బ్రేక్ వేయడం నిర్లక్ష్యంగానే పరిగణించాల్సి ఉంటుందని, దానికి డ్రైవర్లను బాధ్యులుగా చేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఇండికేటర్ లేకుండా సడన్ బ్రేక్ వేయడంతో యాక్సిడెంట్లు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 40 కోట్ల గంజాయి సీజ్. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 40 కోట్ల విలువైన 40.2 కేజీల హైడ్రోసోనిక్ గంజాయిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ఓ మహిళ ప్యాసింజర్ ఈ గంజాయిని తీసుకొచ్చింది. నిసార్ సక్సెస్. భూ ఉపరితల ఫోటోలు స్పష్టంగా తీయనున్న శాటిలైట్. మరో రాష్ట్రంలో మరో డిస్కీమ్. ఎస్పీడీసీఎల్కు అదనంగా ఏర్పాటు చేయండి సీఎం రేవంత్ రెడ్డి. వెట్టి చాకిరి విముక్తి కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లు. బెట్టింగ్ యాప్స్ నుంచి పైసా తీసుకోలే. 2016లో బెట్టింగ్ యాప్స్ కంపెనీతో ఒప్పందం. ప్రమోషన్ ప్రకాష్ రాజ్. భారత్పై ట్రంప్ టారిఫ్ 25%. రేపటి నుంచి అమల్లోకి. రష్యా నుంచి ఆయిల్, సైనిక ఉత్పత్తులు కొంటున్నందుకు అడిషనల్ పెనాల్టీ. ట్రూత్ వేదికగా అమెరికా ప్రెసిడెంట్ ప్రకటన. ప్రపంచంలోనే భారత్ అత్యధిక టారిఫ్లు విధిస్తుందని కామెంట్. ఇప్పుడు నమస్తే తెలంగాణ. గురుకుల విద్యార్థుల పాదయాత్ర. సమస్యలపై దండెత్తిన విద్యార్థులు. సీఎం ఇలాకాలో 60 మంది పిల్లల పాదయాత్ర. గద్వాల కలెక్టర్కి వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు. కలెక్టర్కు తామే చెప్పి పరిష్కరిస్తామని బుజ్జగింపు. పోలీసు వాహనంలో గురుకులానికి తిప్పి పంపిన వైనం. విద్యార్థినికి పాము కాటు. కల్గొట్ల కేజీబీవీలో ఘటన. ప్రార్థన చేస్తుండగా కాటేసిన పాము. కర్నూలు దవాఖానకు తరలింపు. ఏపీ లిక్కర్ స్కామ్లో 11 కోట్ల పట్టివేత. శంషాబాద్ మండలం కాచారంలోని ఓ ఫార్మ్ గెస్ట్ హౌస్లో డంపు స్వాధీనం. 2024 జూలైలో ఇక్కడ నిల్వ. నిసార్ సక్సెస్. జిఎస్ఎల్వి F-16 ప్రయోగం విజయవంతం. నిర్దేశిత కక్షలోకి చేరిన భూ పరిశీలన ఉపగ్రహం. ఇస్రో, నాసా కలిసి ప్రయోగించిన తొలి శాటిలైట్. జిహెచ్ఎంసీలో ప్రకటనల దందా. జీవో 68 నుంచి అస్మదీలకు మినహాయింపు. మీనాక్షి మిషన్. రేవంత్ టెన్షన్. పాదయాత్రపై కాంగ్రెస్లో కయ్యం. కేసీఆర్ విజన్. నగరం గ్రీన్ జోన్. వాయు కాలుష్యం లేని నగరాల్లో హైదరాబాద్ సిటీ బేస్. 7 ఏళ్లలో 26.4% తగ్గింపు. ఢిల్లీ, చెన్నై కంటే మెరుగు. ఎన్సీఏపీ గణాంకాల్లో వెల్లడి. తెలంగాణకు హరితహారం ఫలితం. పర్యావరణ నిపుణులు. కేసీఆర్ దార్శనికత వల్లే. కేటీఆర్. రేవంత్ బాబు దందా. మన 2 నదులు గోవిందా. వనకచర్లతో గోదావరికే కాదు కృష్ణానదికి చంద్రబాబు వేశారు. కాంగ్రెస్ పార్టీకి మరణ శాసనమే. జంపు జిల్లాలపై నేడే తీర్పు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల భవితను నిర్ణయించనున్న సుప్రీం.